కొత్త సంవత్సరానికి ఇంకా ఒక్కరోజు వ్యవధి. ఇలాంటి సందర్భంలో మనం రకరకాల కోరికలు కోరుకుంటాం. అలాంటి కోరికల్లో ఒకటి ఏమిటి అంటే, ముందు మనం మన వాళ్ళందరితోటి కలిసి ఉండాలి, బంధు సమాగమము. రెండవది, బంధువులతో కలిసిమెలిసి ఉన్నప్పుడు ఈ సంవత్సరం అంతా మనం ఏ ఏ ఘనకార్యాలు చేశామో, ఏవేవి తరువాత తరాల్లో చేయబోతున్నాం తర్వాతి సంవత్సరాల్లో అన్నది ఆలోచించుకోవడానికి ఒక మంచి అవకాశము. అంటే భవిష్యత్తుకి పూలబాట వేసుకోవడానికి ఇవాళ ఆలోచించడం. ఇంచేతంటే అలాగే కొత్త సంవత్సరం అంటే ఆ భావన ఎలాగా ఉంటుంది కదా, ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటారు కదా. అలాంటిది అంటే బంధు సమాగమము సమాజంలో ప్రసిద్ధి. ఇలాంటివి కావాలంటే ఈ ఒక్కరోజే కాదు, కొన్నాళ్ల పాటు 40 రోజుల, 80 రోజుల, 90 రోజుల, ఇలాగ మీ అవకాశాన్ని బట్టి ఇది పఠించండి. ఈ శ్లోకం కూడా చాలా ప్రసిద్ధి వహించిన శ్లోకమే. ఎందరెందరో ఉపన్యాసకుల ద్వారా వినుంటారు. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. మరొక్కసారి, నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో బ్రహ్మణ్య దేవాయ, బ్రహ్మణ్యులందరికీ కూడా అనుగ్రహించేలాంటి దేవతా స్వరూపుడివి. బ్రాహ్మణ శబ్దం అంటే అర్థము బ్రహ్మ శబ్దం అణతి, భగవంతుడు ఉన్నాడు అనే నమ్మిక కలిగిన వారందరికీ కూడా నీవు రక్షకుడివి, వాళ్ళకి అవలేలగా అన్నిటినీ అందించేవాడివి. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ. గోవులు బ్రాహ్మణులు అంటే ఒక వర్గం వారు, ఒక పశువులని మాత్రం కాదక్కడ. గో అన్న శబ్దానికి, గో శబ్దానికి అర్థం వాక్కు. బ్రాహ్మణ శబ్దానికి ఆ వాక్కుని పలికేవారు. అంటే 10 మందికి క్షేమకరంగా ఉండేలాంటి ప్రవర్తన కలిగి ఉండి, అందరితో కలివిడిగా ఉంటూ చక్కటి మాటలు మాట్లాడేలాంటి సద్బుద్ధులు ఎవరుంటారో వాళ్ళందరికీ కూడా గో బ్రాహ్మణ హితాయ చ. గో శబ్దానికి చాలా అర్థాల్లో ఒకటి వాక్ అని కూడా అర్థం ఉంది. గో బ్రాహ్మణ హితాయ చ. అందుకని మళ్ళీ మీకు అనుమానాలు వస్తాయి. జగద్ధితాయ, జగత్తుకంతటికీ కూడా హితము కలిగించేవాడు ఆయన. జగద్ధితాయ కృష్ణాయ, కృషి భూవాచక నకారో నిర్వృతివాచక అని చెప్పి చక్కటి ఐశ్వర్యాన్ని, అత్యుత్తమైన లోకాలని ఇచ్చేవాడు ఆయన. జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. కాంతినిచ్చేవాడు, భూమినిచ్చేవాడు, వాక్కుని ఇచ్చేవాడు, మన పుణ్యపాపములు తెలుసున్నవాడు. గోవింద శబ్దానికి ఇన్ని అర్థాలు చెప్తారు పెద్దవాళ్ళు. గోవిందాయ నమో నమః. మళ్ళీ ఒక్కసారి, నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. దీనివల్ల బంధు సమాగమము, సమాజంలో కీర్తి, లలిత కళలో ప్రవేశము, ఇలాంటి ఫలితాలన్నీ ఈ ఒక్కరోజునే చదవమని కాదు, కొన్నాళ్ల పాటు ఎక్కడ ఏ మంత్రము చెప్పినా ఆ మంత్రాన్ని మీ అవసరాలని అనుసరించి తగినన్ని సార్లు పారాయణ చేసుకోవడం చాలా మంచిది. ప్రత్యేకంగా ఉంటే తప్ప నివేదనలు ప్రత్యేకంగా చెప్పటం లేదు. అంచేత మీకు తోచిన నివేదన, శుభ్రమైన శుద్ధమైన వస్తువుని స్వామికి సమర్పించండి, ఫలితాలు పొందండి. ఇది నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. మరొక విశేషంతో కలుసుకుందాం. స్వస్తి.